ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రావెళ్ల కృష్ణారావు వినూత్నంగా మేనిఫెస్టో ప్రకటించారు. ఆయన్ను యునానిమస్ గా సర్పంచ్ ని చేస్తే ఇలా అభివృద్ధి చేస్తానంటూ మేనిఫెస్టో ప్రకటించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్రామంలోని వీరన్న ఆలయం కోసం ఎకరం భూమిని విరాళంగా ఇస్తా, గ్రామంలోని ఇంటి పన్నులన్నీ అతనే 5 ఏళ్ల పాటు చెల్లిస్తా, ప్రతి నెల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత మందులు పంపిణీ చేస్తా, గ్రామంలో చదువుతూ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏటా 2,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తానంటూ మేనిఫెస్టో ప్రకటించి సర్పంచ్ అభ్యర్థి రావెళ్ల కృష్ణారావు సంచలనం రేపారు. రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లకు నేను పోటీ చేద్దామని ఒక 3 రోజులు కింద నుంచి ఒక ఆలోచనలో ఉన్నా. ఆ ఆలోచన ప్రకారం నేను గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసుకుంటూ వస్తున్నాను. నేను ఇంకోటి ఏంటంటే ముఠాపురం గ్రామవాసిని. నాకు ఇక్కడ పొలాలు, ఇళ్ళు, నాకు ఓటు గుర్తింపు కార్డు, అన్ని రేషన్ కార్డుతో సహా అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు దాంట్లో ఎలాంటి ఇది లేదు. అంతేకాకుండా ఈ సర్పంచ్ గెలవటం కోసం ఊళ్ళో పోటీలు పడడానికంటే యునానిమస్గా తీసుకున్నామనే ఆలోచన మీద, ఎందుకంటే మా అమ్మని మా నాన్నకి కన్నా ఊరు కాబట్టి ఆ ఊరి మీద మమకారం మీద నేను ఈ యొక్క ముఠాపురం గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మీద నేను కొన్ని చేసి అంతకుముందు గతంలో షిరిడి సాయిబాబా గుడి కడుతుంటే 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చా. ఇవాళ ఈరన్న స్వామికి ఈ జాతరకి ప్రతి జాతరకి లాస్ట్ రోజు నేనే అంతా ఇది చేసుకుంటూ వస్తున్నా మా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఇవాళ ముఠాపురం గ్రామ పెద్దలకి అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నా చిన్న విన్నపం. నేనేమంటానంటే ఇవాళ ఈరన్న స్వామికి 1 ఎకరం భూమిని విరాళంగా ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఇంటి పన్ను 5 సంవత్సరాల వరకు నేనే కడతాను భరోసా ఇచ్చా. మరియు ఇంకా వాటర్ ప్లాంట్ అనేది, మళ్ళీ ఆరోగ్యం సమస్యల మీద ఉన్న మందులు 2 నెలలకు ఒకసారి ఒక మెడికల్ క్యాంప్ టైప్లో పెట్టి ఇవన్నీ చేద్దామని ఉంది. మీరన్నీ ఆలోచించి మీ గ్రామ పెద్దల అంగీకారంతో అన్ని పార్టీలు అంగీకరిస్తే నేను స్వచ్ఛందంగా నాకు యునానిమస్గా సర్పంచ్ ఇస్తే ఇవన్నీ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. దయచేసి ముఠాపురం గ్రామ పెద్దలు, అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్కి నాకు ఇదే చిన్న విన్నపం. నేను రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్. ర్యాగింగ్ చట్టరీత్యా నేరం. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఉత్తమ విద్యార్థి